This is Ananya. This is Amrika. From the Trio siblings. Today we are going for a trip to Medak, and it's been a month or 2-3 months we haven't gone to Medak, so we are on the way to the Medak, and we have just started from the home. Like it's 15 to 20 minutes. We are on the way. We'll keep you updated in few minutes. So bye. మెడికల్ స్టోర్ దగ్గర ఆగినాం ఎందుకంటే ఒక బుడ్డోడు ఉన్నాడు మా దగ్గర. ఇప్పుడు రివీల్ చేయని వాడిని, తర్వాత చేస్తా. వాడి కోసం ఏదో తీసుకోవడానికి మిల్క్ ఫార్ములా తీసుకోవడానికి ఆగిన. మమ్మీ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాం. ఇప్పుడు మనం డొండిగల్ క్రాస్ అవుతున్నాం. ఇక్కడ ఒక డొండిగల్ ఎయిర్ ఫోర్స్ ఉంది, అది చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. అది షార్ట్ తీయలే కాకపోతే, బట్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ చాలా కింద దాకా వచ్చింది. సో నేను మీకు ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ చూపిస్తాను. దాని ఎంట్రెన్స్లో ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. ఆడ ఈ ఫెన్సెస్ అటు సైడ్ అంతా రన్వేస్ అవి ఉన్నాయి. సో అది లోపల చూస్తున్నారా గైస్, అది మామూలు కోన్సా ఎయిర్ క్రాఫ్ట్ ఏవో అది అన్నమాట, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. స్టార్టింగ్ లో చూసారు, ఇప్పుడు కనిపించట్లే. నాకు ఎక్కాలని ఉంది, కాకపోతే ఇప్పుడు నేను లోపల పోతే ఆడ సెక్యూరిటీ గార్డ్ తుపాకీలు తీసుకొని టపా కాల్ చేస్తారు నన్ను, అందుకే ఎక్కడానికి భయము. జస్ట్ జోకింగ్ గైస్, ఏం అట్లా అవ్వదు. ఇక్కడ ముంగట్కో ఒకటి వస్తుంది, ఐ విల్ షో యూ. ఇది మొత్తం ఎయిర్ ఫోర్స్ అకాడమీ అన్నమాట ఇక్కడ. సో ఇది చూడండి గైజ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ ప్లేన్స్ ఇవి రెండు. సారీ గైజ్, మధ్యలో వీడియో ఆగిపోయింది. సో వాజంట్ ఏబుల్ టు షో యూ ద బోత్ ఏరోప్లేన్స్ ప్రాపర్లీ. కాకపోతే నెక్స్ట్ టైం వస్తే ఐ పక్కా షో యూ. ఇప్పుడు ఆన్ ద వే ఉన్నాము, ఇంకా 60 to 70 కిలోమీటర్స్ ఉందనుకుంటా మెదక్కి వెళ్ళడానికి. సో స్టే ట్యూన్డ్. చూడండి గైజ్, ఇందాక నించున్నాడు మంచిగా, వీళ్ళకి ఫుడ్ ఇస్తున్నాం గైజ్. ఇప్పుడు ఎట్లా తింటాయి చూడండి, అవ్వండి. అమ్మమ్మమ్మ కైసా ఖారే, అది క్యాష్ తీసుకుంటుంది గైజ్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా క్యాష్ తీసుకుంటున్నారంటే, బా మొత్తం తినేస్తున్నారు. ఈడు అయితే కింగ్ అనిపిస్తున్నాడు వీళ్ళది, ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాడు వీడు. అందరు మంకీస్ భయపడుతున్నారు దగ్గర రావడానికి. బేబీ మంకీస్ కూడా ఉన్నాయి. వీళ్ళైతే పైన ఎక్కేస్తున్నారు. మా కీకి అంటున్నాయి వీళ్ళైతే. బా ఆడ ముందు బేబీ మంకీ కూడా ఉంది. మమ్మ ఇదైతే మొత్తం కుక్కేస్తుంది గైస్. పెద్ద మంకీ అయితే మొత్తం కుక్కేస్తుంది. सामने और भी मंकीज है तो उनको भी देंगे. अगर एक ही झुंड में दिए तो नहीं होता గైస్. పోలీసు వాడు ఆగిండు గైస్ ముందు. ఇప్పుడు మాకు తెలియదు ఏం చేయాలి, ఏదో చేస్తున్నాడు వాడు, ఫోటో తీస్తుండు. ఎందుకు అర్థం కావట్లే, తినిపిస్తున్నామనా లేకపోతే ఇక్కడ ఆపినమానా. ఇప్పుడు డాడీ మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లే ఏమైంది. బోర్డ్ చూడమని చెప్తున్నారు. మధ్యలో పోలీస్ మమ్మల్ని ఆపేసిండు. ఆడ ఏమంటారు బోర్డ్ అని ఉండేది అనమాట, ఆడ మంకీస్కి ఫీడ్ చేయకుండా అని. కాకపోతే మేము చూడలేదు. సో పోలీస్ థార్ ఫోటో తీసుకున్నాడు. ఇంకా ఇప్పుడు చూడాలి ఏమవుతుందో తెలియదు. సో వచ్చేసినాం. వాడు పైసలు అడిగిండు, 25,000 ఫైన్ అనమాట. కాకపోతే సారీ చెప్పేసి వచ్చేసినాం. సో ఇంకా ముందు చాలా థింగ్స్ వస్తాయి, మీకు చూపిస్తాము. సో స్టే ట్యూన్డ్ గైస్. దిస్ రూట్ టు మెదక్ ఇస్ సో బ్యూటిఫుల్. బిఫోర్ దిస్ few fields came where they were doing farming, like wheat farming, rice farming and all. It was so nice. So పోతున్నాం ఇంకా మెదక్కి, ఎంజాయింగ్ ద వ్యూ, ఎంజాయింగ్ విత్ ఫ్యామిలీ. ఈమె అప్పటి నుంచి ఒక్కటే మాట్లాడుకుంది, మంకీస్ కావాలి మంకీస్ కావాలి మంకీస్ కావాలని. మంకీస్ వెళ్ళిపోయినాయి, ఇంకా
ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. సో ఇప్పుడు మనము మెదక్కి వచ్చేసాము. మెదక్ ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. సో లేన్ ఎంటర్ అయిపోతున్నాం. ఇగోండి గైస్, ఇట్లా డ్రైవ్ చేస్తారు ఇక్కడ వీళ్ళు. ఎట్లా అంటే అక్కడ, ఎట్లా అంటే ఎక్కడ పోతున్నారు. సో ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు పార్కింగ్ వెళ్ళాలి. ఓకే గైస్, అదిగోండి ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ మెదక్ చర్చ్ 2025. సో వీఆర్ అట్ ద మెదక్ రీచ్ అయిపోయినాం. బుడ్డోడిది ఇప్పుడు డైపర్ చేంజ్ చేస్తున్నాం, అందుకే వెయిట్ చేస్తున్నాం. అది మా మెదక్ గైస్. సో బ్యూటిఫుల్. ఆఫ్టర్ లిటరలీ 1 year వీ హ్యావ్ కమ్ టు మెదక్. లాస్ట్ ఇయర్ వచ్చినాం, ఈ ఇయర్ అస్సలు పోలే. డిసెంబర్ ఎండింగ్లో పోతున్నాం, క్రిస్మస్ టైంలో. చూడాలి లోపల ఏమేం సర్ప్రైజెస్ ఉంటాయి మాకు. సో లెట్స్ గో ఇన్. అది మా బుడ్డోడు, డైపర్ చేంజ్ అయిపోయింది. డాడీ ఇంకా చెల్లైతే పోతూనే ఉన్నారు ముందుకి. సిస్టర్ ఇస్ డాడీస్ లిటిల్ వాట్ డు వి సే carbon copy. So both are stick together. Me and mom will go together and daddy. See the church guys. This is the church's name and we are going to enter inside. Having so much fun. We even had fun in the car. Papa ke paas hai. So we are going to enter. This is the entrance guys and so nice. అక్కడ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియో ఇస్ నాట్ అలౌడ్, కాకపోతే కూడా మనం తీస్తాము. లోపల వెళ్ళిన తర్వాత చూపిస్తా గైస్. సో హలో, సో దిస్ ఇస్ ద మెదక్ చర్చ్ గైస్. సో నైస్. అండ్ మామ్, హౌ డూ యూ ఫీల్ ఆఫ్టర్ 1 year we are coming? Oh, it's always a divine pleasure to come here. Yeah, but the inside is more amazing. If you see inside, it feels hot outside. When you go in, it is so cold because there are so many different types of things over there. Like the mirror crafting and all is very nice. So I think so. दादी कौन सा बार है दादी का? दादी भी बहुत बड़ा है. हाँ, दादी भी बहुत बार आए. But our Buddoda's first time in the church. So let's see. We'll remove our footwear here and then we'll go inside. We are entering the church. ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం. మేము ఫుట్వేర్ బయట తీసేసినాం. ఇంకా లోపల చూడాలి. విల్ దే అలౌ టు టేక్, లెట్ us allow to take video or not. కాకపోతే కూడా మేము మెల్లగా తీస్తాం. విల్ షో యూ ద ఇన్సైడ్స్ గ్లామర్ అండ్ ఆల్. వన్ గ్లాన్స్. ఏం తీయలేము బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రిమూవ్ ద వీడియో. సో ఈయన కొంచెం పాజ్ చేస్తున్నాం వీడియో. సో సీ యూ ఆఫ్టర్ దాట్. ఓకే, బాయ్. సో ఇది చర్చ్ లోపల. మేము ఇంతకుముందు ప్రేయర్ చేసుకున్నాం, అంతా చేసుకున్నాం. స్టోరేజ్ లేకుండా ఫోన్లో, అందుకే తీయలే. ఇంకా పోలీసోడు ఇప్పుడే బయటికి పోయినా, అందుకే తీస్తున్నాం. వాడికి కనిపించినాం అనుకో తీస్తున్నామని, అయిపోయి ఇంకా ఫోన్ తీసేసుకుంటాడు, మమ్మల్ని బయట వేసేస్తాడు. అందుకే ఇంకా తీయలే. అది కార్డుది మొత్తం సో నైస్ డీటెయిలింగ్ ఆడ విత్ ద మిర్రర్. సో పోలీసోడు వస్తున్నాడు, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్న వీడియో. బాయ్. ఈమె అప్పటి నుంచి ఎంత వాన మరుస్తుంది. పోలీసోడు బయటికి పోయినాడు, ఈయన్ని దిట్టేసిపోయిండు. కాకపోతే కూడా అరుస్తూనే ఉంది. నాకు అస్సలు ఇంత కూడా భయం లేదు. అరవకు అంటే కూడా అరవట్లేదు. ఇప్పుడు గుడ్డోడిది బట్టలు మారుస్తున్నాం, అందుకే కొంచెం సేపు లోపల ఉందాము. తర్వాత మమ్మీ దగ్గర తీసుకుని అప్పుడు మాట్లాడతాం. వచ్చేసినాం. ఇప్పుడు కొన్ని ఫొటోస్ దిగినాం. ఫొటోస్ అయిపోయినాయి. డాడీ ఏంటి ముఖం చూపించట్లే అసలు, ఎందుకు? ఆవిక అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తుంది. ఆమె దాంట్లోనే ఉంది. మమ్మీ ఆడ ఫోటో సెషన్, నాయనమ్మ బ్యాగ్ హోల్డింగ్, మీ వ్లాగ్ డూయింగ్. హౌ ఇస్ మై ఇంగ్లీష్ డూయింగ్? How is my English doing to purifying level? See, what am I talking?
Like now we are going to our car. From here maybe we'll go to the Edupayal. Mom, are we going to Edupayal? Let's see. Okay, let's see. That used to be our forever spot for pictures. And that little girl, she is literally going there and trying to jump in that. For a reason, I don't know why. This hey Gundu fellow! Huh? Hold her like that only. Hey, Avika? Avika? The weather is so nice. The weather is weathering. And her naughty is naughtying. I don't know why. If you come in summer time, మొత్తం ఇట్లా ఖాళీ అవుతారు. ఇప్పుడు కూడా చాలా ఎండలేస్తుంది. కాకపోతే కూడా ఇది అన్నమాట మా ఫర్ ఎవర్ ప్లేస్ ఆఫ్ టేకింగ్ ఫోటో. ఈడ మేము స్టెప్ బై స్టెప్ ఒకళ్ళు కూర్చొని ఫోటో తీస్తాము. సో ఇప్పుడు కొంచెం ఫోటో సెషన్ తర్వాత మీతో మాట్లాడతాను. బాయ్. ఎవ్రీవన్ ఈస్ ఈటింగ్ one chocolate cupcake because everyone is hungry. It is around 1:30 now. We are on the way to Hyderabad. So in the middle we will eat lunch and then reach our home. See you at the dhaba. ధాబాకి వచ్చేసినాం గైస్. సో ఇప్పుడు లోపలికి పోతున్నాం. లోపల వెళ్ళిన తర్వాత విల్ సీ వాట్ ఆర్ వి గోయింగ్ టు ఈట్. ఇక్కడ అట్లా హట్స్ లెక్క ఉన్నాయి. సో హట్స్లో కూర్చుంటాం మేము. అక్కడ చిన్న చిన్న చికెన్స్ ఉన్నాయి. ఏమి వచ్చాగానే అల్లరి చేస్తుంది. వచ్చినాం కదా గైజ్. సో ఫుడ్ వచ్చేసింది. మటన్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ విత్ నాన్. మమ్మీకి ఫుల్గా ఆకలేస్తుంది. మమ్మీ ఆల్రెడీ వేసుకుంది ప్లేట్లో నాన్. ఈమె అయితే గోల 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 చేస్తుంది. ఆడ బయట చిక్స్ ఉన్నాయి, హెన్స్ ఉన్నాయి. దాన్ని ఇంతనే పడుతుంది. ఇంకా తినడం స్టార్ట్ చేద్దాం గైస్. ఈమె ఏదో చెప్తుందంట. ఏం చెప్తావు చెప్పు. చిక్ కావాలంట దానికి. ఆల్రెడీ ఇలా చిక్ కోసేసి కర్రీ చేసి వండేసి పెట్టారు ఇలా. సో తిన్న తర్వాత మీతో మాట్లాడతా. బాయ్. సో గైస్ డాబా నుంచి వచ్చేసినాం. అర్ధగంట అయింది. హైదరాబాద్ మోస్ట్లీ ఎంటర్ అయిపోయినాం. టోల్ గేట్ దగ్గర వచ్చినాం. ఇంకా అందరు చాలా అంటే చాలా వీడియో తీయడం మర్చిపోయినా. ఇప్పుడు స్టార్ట్ చేసిన తీయడం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక బ్రీఫ్ ఇచ్చేస్తా. ఇప్పుడైతే దారిలో ఉన్నాం, పోతున్నాం. సో గైస్ మొత్తం ట్రక్ అంటే యాక్సిడెంట్ అయింది మొత్తం దారిలో వచ్చినప్పుడు. ట్రక్ మొత్తం ఇట్లా. Hamma guys, we finally reached home and we all changed our clothes and we are getting ready to sleep right now because everyone is tired. Hope you guys enjoyed today's video. Don't forget to like, share and subscribe. Bye. Bye. Bye.